హే అమిగోస్ నమస్తే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారని అనుకుంటున్నాను. సో వెయిట్ లాస్ సిరీస్లో ఇవాళ 8th వీడియో. షుగర్స్ మానేస్తే వెయిట్ తగ్గుతామా, వెయిట్ లాస్ అవ్వచ్చా అనేది ఇవాళ వీడియోలో ఉన్న టాపిక్. నేను షుగర్ మానేద్దాం అనుకున్నప్పుడు నాకు కొన్ని డౌట్స్ వచ్చాయన్నమాట. అవేంటంటే షుగర్స్ మానేస్తే నిజంగా వెయిట్ లాస్ అవుతామా, షుగర్స్కి వెయిట్ లాస్కి సంబంధం ఏంటి, ఇవి రెండు కాకుండా ఇంకా చాలా డౌట్స్ ఉంటాయి. షుగర్స్కి మన బ్రెయిన్ ఫంక్షనింగ్కి సంబంధం ఏంటి, అసలు షుగర్స్ తిన్నప్పుడు అవి మన బాడీలో ఎలా కన్వర్ట్ అవుతాయి, ఎక్సెస్ షుగర్స్ తీసుకుంటే అవి ఎలా తయారవుతాయి, అసలు ఫ్యాట్ డిపాజిషన్స్కి మనం ఎక్కువగా షుగర్స్ తీసుకోవడానికి సంబంధం ఏంటి, ఫ్యాట్గా షుగర్ ఎలా కన్వర్ట్ అవుతుంది, ఇలా చాలా డౌట్స్ ఉంటాయన్నమాట. సో ఇలాంటి డౌట్స్ అన్నిటినీ నేను పర్సనల్గా రెక్టిఫై చేసుకొని కనుక్కొని ఈ వీడియోని ప్రిపేర్ చేస్తున్నాను. సో ప్లీజ్ వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకు ఈ వీడియో వర్త్ అనిపిస్తుంది. అండ్ మీరు నా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. షుగర్స్ అంటే మనం చాలా రకాలుగా తీసుకోవచ్చు. స్వీట్స్లో ఉంటాయి, మనం తీసుకునే జంక్లో, చాక్లెట్లో, డోనట్స్లో, చిప్స్లో, వీటిల్లో ఉంటాయి అన్నమాట. పిజ్జా, బర్గర్స్, వీటిల్లో అయితే లెక్కలేనన్ని షుగర్స్ ఉంటాయి. మన బాడీకి షుగర్స్ అవసరమా? ఎస్, అవసరం. మన బాడీకి షుగర్స్ చాలా అవసరం. ఎందుకంటే షుగర్స్ నుంచి మనకి ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతుంది. సో మనం లిమిట్లో తీసుకున్నాం అనుకో, అది ఎనర్జీ లాగా కన్వర్ట్ అవుతుంది. ఎనర్జీ అంటే ఏంటి, మన బాడీకి కరెన్సీ ఏంటి అంటే గ్లూకోజ్ అని చెప్తాను. సో గ్లూకోజ్ వల్ల మనకి బ్రెయిన్ ఫంక్షనింగ్ జరుగుతుంది. మన బ్రెయిన్, మన నర్వస్ సిస్టమ్, మనకి ఇవి రెండు డైరెక్ట్గా యూజ్ చేసుకుంటాయి అనమాట. గ్లూకోజ్ ఫామ్లో ఎనర్జీని యూజ్ చేసుకొని మన బాడీ ఫంక్షనింగ్ అవ్వడానికి హెల్ప్ చేస్తాయి. సో ఒకవేళ కొంచెం ఎక్కువగా తిన్నాం అనుకో, ఒక లిమిట్లో తిన్నాము, దానికంటే కొంచెం ఎక్కువ అయింది అనుకోండి, అది ఎలా కన్వర్ట్ అవుతుంది అంటే గ్లూకోజ్ గ్లైకోజన్ లాగా కన్వర్ట్ అవుతుంది. ఆ గ్లైకోజన్ అనేది మన మజిల్స్లోకి వెళ్ళి డిపాజిట్ అవుతుంది. మన మజిల్స్ని బిల్డ్ చేయడానికి గ్లైకోజన్ హెల్ప్ చేస్తుంది. మరి ఓవర్గా తింటే పరిస్థితి ఏంటి? ఎస్, ఇక్కడే అసలు ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంది. సో మనం ఓవర్గా తిన్నామనుకో, అది ఫ్యాట్ లాగా కన్వర్ట్ అవుతుంది. ఆ ఫ్యాట్ డిపాజిషన్స్ అన్నీ మన పొట్ట చుట్టూ, మన నడుం చుట్టూ ఒక బెల్ట్ లాగా, బెల్లి చుట్టూ ఒక బెల్ట్ లాగా ఫ్యాట్ తయారవుతుంది అనమాట. సో మనం లావ్ అవ్వడానికి, ఫ్యాట్ డిపాజిషన్స్కి మనం ఎక్కువగా షుగర్స్ తీసుకోవడం ఒక కారణం. సో ఇది మేజర్ ప్రాబ్లం అనమాట. సో షుగర్స్ ఎక్కువగా తీసుకుంటే ఆబ్వియస్లీ వెయిట్ గెయిన్ అవుతాము, ఇది క్లియర్ అయిపోయింది. సో ఈ షుగర్స్ తీసుకోవడం వల్ల వెయిట్ గెయిన్ అనే ప్రాబ్లమే కాకుండా ఇంకో 2 బోనస్లు ఉన్నాయి. ఆ 2 బోనస్లు ఏంటి అంటే షుగర్ వస్తుంది, మీన్స్ డయాబెటీస్ వస్తుంది. సో ఎందుకు అంటే షుగర్స్ ఎక్కువగా తీసుకున్నప్పుడు మనకి ఇన్సులిన్ రెసిస్టెన్సీ అనేది వస్తుంది అనమాట. సో ఇన్సులిన్ రెసిస్టెన్స్ వచ్చినప్పుడు ఇన్సులిన్ దాని యాక్టివిటీ సరిగా పని చేయలేదు. సో దానివల్ల టైప్ 2 డయాబెటీస్ అనే ప్రాబ్లం వస్తుంది. అదే ఒక ఏజ్ వచ్చాక డయాబెటీస్ వస్తుంది కదా, అదే టైప్ 2 డయాబెటీస్. సో ఈ షుగర్స్ ఎక్కువగా తిన్నా కూడా మనకి టైప్ 2 డయాబెటీస్ అనేది వస్తుందన్నమాట. సెకండ్ బోనస్ వచ్చేసి హార్మోనల్ ఇంబ్యాలెన్స్. ఇది మెయిన్గా విమెన్స్లో చూడొచ్చు మనం. సో మీకు ఆబ్వియస్లీ తెలిసే ఉంటుంది హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుందో అని. సో విమెన్స్కి హార్మోన్స్ చాలా ఇంపార్టెంట్. సో ఏ టైంలో ఏ హార్మోన్ రిలీజ్ అవ్వాలి, దానివల్ల సైకిల్ ప్రాపర్గా వస్తుంది. సో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటే పీసీఓడి లాంటి కండిషన్స్ వస్తాయి. సో షుగర్ క్రేవింగ్స్ ఎక్కువగా ఉన్నాయి అంటే మీరు డౌట్ పడవచ్చు, మీకు పీసీఓడి ఒక ఛాన్స్ ఉంది అని చెప్పేసి. సో ఈ 2 ప్రాబ్లమ్స్ వల్ల చాలా అంటే చాలా హెల్త్ ఇష్యూస్ అరైజ్ అవుతూ ఉంటాయి. పీసీఓడి ఒక్కటే ఉండదు, దానివల్ల పిఎంఎస్ ఇష్యూస్ కూడా వస్తూ ఉంటాయి. సో ఇలా చాలా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నమాట. షుగర్ మనకి ఏమంత మంచిది కాదు. షుగర్ ఒక పెద్ద డేంజర్ స్నేక్ లాంటిదని చెప్పొచ్చు మన బాడీకి. సో మన బాడీలో మనం ఎక్కువగా షుగర్స్ తీసుకోవడం వల్ల అదర్ ఇష్యూస్ కూడా వస్తాయని క్లియర్ అయిపోయింది మనకి. మీరు ఒక క్లారిటీకి వచ్చి ఉంటారు, ఓకే షుగర్స్ వల్ల మనకి చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, సో షుగర్స్ మానేయాలి. కానీ షుగర్స్ మానేస్తే ఇవన్నీ రాకుండా ఉంటాయా? అలాంటి డౌట్ వస్తుంది. ఎస్, ఆబ్వియస్లీ రావు. ఇవన్నీ ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి. సో ఎన్ని ప్రాబ్లమ్స్ క్లియర్ అవుతాయో నేను చెప్పనా? వెయిట్ గెయిన్ అనేది అస్సలు అవ్వరు. సో వెయిట్ గెయిన్ కాకుండా వెయిట్ లాస్ అవుతూ ఉంటారనమాట. సో వెయిట్ లాస్ ఎలా అవుతారు అంటే ఆబ్వియస్లీ మన పొట్టు చుట్టూ, మన థైస్లో, మన బటెక్స్లో అలా ఫ్యాట్ డిపాజిషన్స్ జరిగాయి కదా, ఆ ఫ్యాట్ డిపాజిషన్స్ అన్నీ కూడా ఇప్పుడు మెల్ట్ అవ్వడం స్టార్ట్ అవుతాయి అనమాట. సో ఫ్యాట్ మనం ఎప్పుడైతే షుగర్స్ ఇవ్వమో అప్పుడు మన బాడీకి ఎనర్జీ కావాలి. ఎనర్జీ సోర్స్కి ఫ్యాట్ని కూడా యూజ్ చేసుకుంటుంది. ఫ్యాట్ని బ్రేక్ డౌన్ చేసి దాని నుంచి ఎనర్జీని తీసుకొని బ్రెయిన్కి కానీ మన రెగ్యులర్ యాక్టివిటీకి కానీ హెల్ప్ చేయడానికి చేస్తుంది. సో వెయిట్ గెయిన్ అవ్వము, వెయిట్ లాస్ అవుతామన్నమాట.
అండ్ నెక్స్ట్ వచ్చేసి మన స్కిన్ మీద ఉన్న పింపుల్స్ కానీ మచ్చలు కానీ అన్నీ తగ్గిపోతే మన స్కిన్ అనేది క్లియర్గా ఉంటుంది అండ్ ఫేస్ పఫీనెస్ తగ్గుతుంది, డబుల్ చిన్ తగ్గుతుంది, సో జా లైన్ కనిపిస్తుంది. నిజంగా మీరు ఒక హీరో లాగా ఉంటారు అనమాట షుగర్స్ మానేస్తే. ఇందాక చెప్పాను కదా ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది వస్తుంది మనం షుగర్స్ ఎక్కువగా తిన్నప్పుడు అని. సో ఇప్పుడు షుగర్స్ మానేసినట్టయితే ఇన్సులిన్ సెన్సిటివిటీ అనేది డెవలప్ అవుతుంది. సో ఇన్సులిన్ సెన్సిటివిటీ వల్ల డయాబెటీస్ ప్రాబ్లం అనేది తగ్గుతుంది అనమాట. సో ఇది బ్లడ్ షుగర్ లెవెల్స్ని ప్రాపర్గా ఉండేలా చూసుకోగలగడానికి మనం షుగర్స్ మానేస్తే బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేవి ప్రాపర్గా ఉంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి హార్మోన్ ప్రాబ్లం. సో ఎనర్జీ లెవెల్స్, మనకి ఫ్యాట్ నుంచి ఎనర్జీ వస్తుంది, మరి షుగర్స్ లేకపోతే ఆబ్వియస్లీ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ప్రాబ్లం ఉండదు కదా. సో హార్మోన్స్ కూడా ప్రాపర్గా ఉంటాయి, పిఎంఎస్ ఇష్యూస్, పీసీఓడి ఇష్యూస్ లాంటివి ఉండవు, పీరియడ్స్ కూడా రెగ్యులర్గా వస్తాయి అన్నమాట. సో ఇది ప్రాపర్ వే. సో షుగర్స్ మానేస్తే ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి మనకి. ఓకే, సో షుగర్స్ని ఎలా మానేయాలి, అసలు ఏం తినకూడదు, షుగర్స్ అంటే ఏంటి అంటే మనకి రిఫైన్డ్ షుగర్స్ దొరుకుతాయి అన్నమాట. ఈ కాఫీ షాప్స్లో, ఈ టీ సెంటర్స్లో, మనం ఇంట్లో తీసుకునే టీలో, ఛాయ్లో, కాఫీలో షుగర్ పిచ్చిగా ఉంటుంది. మీరు ఒక కప్పుకి 2 స్పూన్స్ దాకా వేసుకోవచ్చు. సో మీరు ఈ షుగర్స్ మానేయాలంటే ఫస్ట్ కాఫీ, టీ నుంచి స్టార్ట్ చేయండి. సో కాఫీ, టీలో షుగర్ మానేయండి. సో ఆ ప్లేస్లో మీరు ఇంకేదైనా హెల్తీ ఐటమ్ తీసుకోవడానికి ట్రై చేయండి. హనీ కానీ లేదంటే బెల్లం కానీ వేసుకొని తినండి. బెల్లం కూడా అంత మంచిదేం కాదు హెల్త్కి, హెల్త్కి మంచిదే కానీ దాంట్లో కూడా క్యాలరీస్ ఎక్కువగానే ఉంటాయి. దాని ప్లేస్లో మీరు ఇలాంటి ఆల్టర్నేట్స్ తీసుకోవడం బెస్ట్. అండ్ రిఫైన్డ్ షుగర్స్లో మనకి కూల్ డ్రింక్స్, సాఫ్ట్ డ్రింక్స్, బేకరీ ఐటమ్స్ ఇవన్నీ వస్తాయి. సో ఇవన్నిటిని కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. ఇవన్నీ అవాయిడ్ చేసి ఫ్రెష్ ఫ్రూట్స్ తీసుకోండి. మీకు షుగర్ క్రేవింగ్స్ వచ్చినప్పుడల్లా ఇవి తీసుకోండి, ఫ్రూట్స్ తీసుకోండి. ఏవైతే స్వీట్గా ఉండే ఫ్రూట్స్ ఉన్నాయో వాటిని తీసుకోండి. అట్లీస్ట్ కొంచెమైనా మనకు ఆ క్రేవింగ్స్ అనేది తగ్గడానికి హెల్ప్ అవుతుంది అన్నమాట. సో క్రేవింగ్స్ కూడా మెల్లిమెల్లిగా మీరు షుగర్స్ అవాయిడ్ చేసే కొద్దీ తగ్గడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఇలా మీరు అవాయిడ్ చేయండి. మీ డయట్లో షుగర్స్ని ఎంత తక్కువగా పెట్టుకుంటే అంత తొందరగా వెయిట్ లాస్ అవుతారు. అండ్ మీ వెయిట్ లాస్ జర్నీలో షుగర్స్ అనేవి కీ రోల్ ప్లే చేస్తాయి కాబట్టి వాటిని ఎలిమినేట్ చేయడానికి ట్రై చేయండి. సో షుగర్స్ని ఎలిమినేట్ చేసి న్యాచురల్గా ఏవైతే షుగర్స్ ఉంటాయో వాటిని తీసుకోవడానికి ట్రై చేయండి. సో వెయిట్ లాస్ తొందరగా అవుతారు, మీ బాడీకి కావాల్సిన కార్బోహైడ్రేట్స్ కూడా ఫాస్ట్గా దొరుకుతాయి. అలా అని రైస్ మానేయమని చెప్పట్లేదు, రైస్ తినండి, లిమిట్లో తినండి. అండ్ రైస్ వల్ల ఫ్యాట్ అవుతారు అంటే అవుతారు, మీరు ఎక్సెస్గా తిన్నప్పుడు ఫ్యాట్ అవుతారు. సో రైస్ క్వాంటిటీ తగ్గించండి. సో దానివల్ల మీకు హెల్త్ బెనిఫిట్స్ చాలా స్టార్ట్ అవుతాయి అన్నమాట. ఈ వీడియో మీకు అందరికీ హెల్ప్ఫుల్ అనే కోరుకుంటున్నాను. సో నా వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. సో దానివల్ల నా వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది, నాకు కూడా కొంచెం మోటివేషన్గా ఉంటుంది ఎక్కువగా వీడియోస్ చేయడానికి. సో ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. బాయ్ ఆల్.